నటశేఖర కృష్ణ తేనె మనసుల చిత్రంలో నటించడానికి ముందు కొన్ని నాటకాల్లో నటించారు. వాటిల్లో ఒకటి చేసిన పాపం కాశీకి వెళ్ళినా ఒకటే. తెనాలికి చెందిన కొడాలి గోపాలరావు ఒకరోజు పాండి బజార్లో కృష్ణకు ఎదురయ్యారు. తను రాసిన చేసిన పాపం కాశీకి వెళ్ళినా ఒకటే నాటకాన్ని మద్రాసులో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించాలని ఆయన కోరిక. అందులో సెకండ్ హీరో వేషం ఉంది, నువ్వు నటిస్తావా అని కృష్ణను అడిగారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కృష్ణ వెంటనే ఓకే చెప్పేశారు. అప్పటికే 2-3 సినిమాల్లో నటించిన శోభన్ బాబుని ఫస్ట్ హీరోగా తీసుకున్నారు. మద్రాసులోని వాణిమహల్ ఆడిటోరియంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. తొలిసారిగా మేకప్లో తనని తాను చూసుకొని మురిసిపోయారు కృష్ణ. తొలి నాటక ప్రదర్శన విజయవంతం కావడంతో కృష్ణకు కొంత ధైర్యం వచ్చింది. ఆ నాటకం హీరో కృష్ణ భావి సినీ జీవితానికి పునాది వేసింది.